అయ్యో బాబు ఏంటన్నా ఇవి సొరచేపల్లాగా ఉన్నాయి. అవి సొరచేపలు కాదన్నా పంగస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జార్కే కొల్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే పంగస్ పట్టుబడికి అయితే వచ్చాము. ఇంకా ఈ చెరువు అడ్రస్ వచ్చేసి ఆకువీడి దగ్గర అండి, రాజులపేట అనే ఏరియాలో మనం ఉన్నాము. లోడింగ్ వచ్చేసి పడవలో అయితే వేయాలన్నమాట. ఈ పడవలో వేసిన తర్వాత ఈ చేపలు అనేవి చనిపోయిన తర్వాత లోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అన్న వీటిలో ప్రమాదం ఏంటంటే అన్న, వీటికి రెండు వైపులో ఉన్న ముళ్ళు అయితే మనకి ప్రమాదకరమైన చెప్పుకోవాలి. వీటిని అయితే మామూలుగా అయితే పట్టుకోలేమండి, వీటిని తోకకు అయితే పట్టుకుని పైకి అయితే వేయాలి. ఈ లోడింగ్ అయితే 6 టన్నుల వరకు అయితే ఓనర్ గారు పెట్టారనమాట. చూడండి కనిపిస్తున్నారు, బ్యాక్ సైడ్ లో కూర్చున్న ఆయన అనమాట, విష్ణురాజు గారి పేరు. ఇంకా మనలో అయితే ఎప్పటికప్పుడు వల అయితే టైప్ చేసుకుని చేపలు అయితే కూడా చాలా మంచి వ్యక్తి అనమాట. వల లాగేటప్పుడు ఫంగస్లు అనేవి అలా చిక్కుకుంటూ ఉంటాయి. వీటిని అయితే ఖచ్చితంగా పడవలో అయితే వేసి పడవలో చనిపోయిన తర్వాతే ట్రైల్ అనేది పైకి వేస్తూ ఉంటారు. ఇంకా ఈయన వచ్చేసి కలుకూరు నాగరాజు అనమాట, ఈయన కూడా మేస్త్రి. ఈ పడవలో అయితే 2 పడవలు అయితే ఇచ్చారన్నమాట, ఒకటి పెద్ద పడవ ఒకటి చిన్న పడవ ఒకటి. పెద్ద పడవ అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. పెద్ద పడవ వెయిట్ వచ్చేసి 16 క్వింటాల వరకు అయితే పడుతుంది. 16 క్వింటాల్ అంటే 1600 కేజీలు అయితే పంకస్లు దీంట్లో పడుతుంది అనమాట. నాకైతే చిన్న పడవ అయితే పడవ అంచుల వరకు అయితే సరికి అయితే వేసారు. పడవ నిండగా వేయడంతో అటు ఇటు పడుతున్నాయి. నువ్వు దీని మీద ఎక్కితే ములుగుపాత్ర బాబు దిగి తోసుకెళ్ళమని చెప్పారన్నమాట మనోళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పిన మాట అయితే తినాలి కదా మనం. చేపలు పౌడర్లో లోడ్ చేసేది ఒక చోట అయితే రైల్లో ఐస్ కేసేది ఒక చోట అనమాట. మనం ఇక్కడికి తీసుకొచ్చేటప్పటికి చేపలన్నీ చనిపోతాయి, మనకు వేయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు మర్చిపోయానండి. ఇంకా ఈ వలల ముఠ వచ్చేసి పినమాకలం కానివ్వండి, ఘంటసాల శేషారావు బ్యాచ్ అనమాట. ఆ ట్రై అయితే లాగుతున్నారు చూడండి, ఆయన అనమాట మేస్త్రి. చిన్న చెరువు అయినా ఎంత పెద్ద చెరువు అయినా, రూప్ చెంది అయినా పంకస్ అయినా రొయ్య అయినా ఆయన లాగుతారనమాట. రొయ్యల చెరువులు కానీ పంకస్ ట్యాంక్ చేపల చెరువులు కానీ నీట్ గా ఆయన లాగి పెడతాడండి. మీకైతే ఈ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను, ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. మనం గట్టి మేసిన చేపలు అయితే ప్యాకింగ్ అయితే లోడింగ్ చేసుకుంటున్నారు అనమాట. 6 టన్నులు కాబట్టి చిన్న ఐస్ బండ్ అయితే వచ్చిందనమాట. చూడండి చిన్న సొర చేపల్లాగా అయితే ఉన్నాయి, కానీ కాదండి వీటిని పంగస్ అంటారు. వీటిని తినడం మన ఏరియాలో చాలా తక్కువేనండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JRK.